వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. పెట్టుబడి సాయం సరే, గిట్టుబాటు ధర ఏది? ఏరువాక నుంచి పంటలను ఏపుగా పెంచుకునేదాకా, గిట్టుబాటు నుంచి గెంటి వేయించుకునేదాకా నేడు రైతాంగం దుస్థితి తయారైంది. ఒకవైపున సాగులో పెరుగుతున్న ఖర్చులను నియంత్రించలేక అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసినా గిట్టుబాటు ధర లేక ఒట్టిపోయే పరిస్థితిని రైతాంగం ఎదుర్కొంటున్నది. ప్రభుత్వాలు పెట్టుబడి సాయం ఇస్తున్నా, ప్రభుత్వం ప్రకటిస్తున్న ఎంఎస్పి ధరలు గిట్టుబాటు కాకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం వివిధ పంటలు పొలాల నుంచి ఇళ్లకు చేరుతున్నాయి. వరి, మిరప తదితర పంటలు ప్రస్తుతం మార్కెట్ సమస్యను ఉభయ తెలుగు రాష్ట్రాలలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక రైతాంగం విలవిలలాడుతుంది. మిరప నష్టం నశాలానికి అంటుతుంది. క్వింటాలకు 9,000 నుంచి 11,000 రూపాయలు మాత్రమే దక్కుతుంది. కోత కోయించి మార్కెట్కి తీసుకువెళ్లాలంటేనే రైతులు వణుకుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించే విషయంలో అరకొర సమీక్షలు తప్ప నిర్దిష్టంగా చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధరలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యవసాయ మార్కెటింగ్ శాఖలు ప్రభుత్వానికి నివేదిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఫైర్లను వేపగా పెంచుకుంటే గిట్టుబాటు ధర దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా గెంటి వేస్తున్నాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎన్నికల వాగ్దానాలు శుష్క వాగ్దానాలుగా మిగిలాయని నిర్వివాదాంశం. 70% ఉన్న రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పాలకులను, వారు రూపొందిస్తున్న పాలసీలను ఏమనాలి? శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నట్లుగా రైతు భుజం నుంచి నాగలి ఎప్పుడు దించునో రాజుల అరచేతులు నిలువునా ఆరిపోవునని హెచ్చరించడం 15వ శతాబ్దంలోనే జరిగింది. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 17% పడిపోయినా గత 78 సంవత్సరాలుగా ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు చేపట్టకపోవడం క్షాంతవ్యం కానిది. పంట పండించే ప్రతి దశలోనూ అడుగడుగున ఆందోళన చేపట్టానిది. సమస్యలు పరిష్కారం దుస్థితి నెలకొన్నది. నీటి విడుదల నుంచి నారు మల్లు దాకా, విత్తనాల నుంచి చెంగత్తు దాకా కల్తీ విత్తనాలు, పురుగుల మందు రైతు ఉసురు తీస్తున్నాయి. పంట దిగుబడులు రాక, వచ్చిన గిట్టుబాటు ధర లేక, అప్పుల బాధలు తట్టుకోలేక పురుగులా రాలిపోతున్న రైతాంగాన్ని చూసి చెలించాల్సిన ప్రభుత్వాలు వాగ్దానాలతోనే సరిపెడుతున్నారు. ఎందుకు కారణాలు మీరంటే మీరేనని వాదోపవాదాలకు దిగడం తప్ప వాస్తవంగా రైతుకు ఒరిగేదేమీ లేదు. ఏపీలో ఎంతవరకు రైతు భరోసా ప్రకటించలేదు. ఈ నెల 24వ తేదీన బీహార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు పెట్టుబడి సాయం ప్రకటిస్తున్నారు. అయితే మిర్చి పంటకు గిట్టుబాటు ధర ప్రకటించాలని కేంద్రానికి ఎన్ని ఉత్తరాలు రాసినా ప్రయోజనం లేకున్నది. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంటులో ప్రతిపక్ష నేత లావు కృష్ణదేవరాయలు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పడం రైతులకు భరోసా ఇచ్చినట్లవుతుంది. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి పలు అంశాలపై చర్చిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇంతలో వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెలో గుంటూరు మార్కెట్ యార్డ్ కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉంటే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసి ఎంఎస్పి ధరకు చట్టబద్ధత కల్పించాలని ఒకవైపున ఢిల్లీ పరిసర ప్రాంతాలలో రైతాంగం గత 4 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం, మార్కెట్ వ్యవస్థలను బలోపేతం చేయడం తక్షణం జరగాల్సి ఉంది. రైతుల గొంతులు కోస్తున్న ప్రైవేటు మార్కెట్ వర్గాలను, రైతులను వదిలేయకుండా ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసేలా నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి. వరి ధాన్యం విషయంలో 32 లక్షల టన్నులను కొనుగోలు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశమే. అయినప్పటికీ మిర్చి, పత్తి, పొగాకు, టమాటా, శనగ లాంటి ప్రధాన పంటల విషయంలో ప్రభుత్వాలు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప రైతాంగ ఆత్మహత్యలను ఆపలేం. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భవిష్యత్తులో పంట పండించే రైతే దొరకని పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం కౌలు రైతులే సేద్యం చేస్తూ నెట్టుకొస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పొగాకు పంట కూడా వేలం కేంద్రాలకు వస్తుంది. ఈ విషయంలోనూ ముందుగానే కేంద్రంతో సంప్రదింపులు జరిపి గిట్టుబాటు ధర దక్కేలా చూడాల్సి ఉంది. వ్యవసాయ రంగంలోని సంపద సృష్టి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టి జరగాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పడం మంచిదే. వ్యవసాయ రంగంలోనే సంపద గరిష్టంగా సృష్టించేందుకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో పండించని పంట అంటూ ఏదీ లేదు. ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు, చమురు గింజలు,
పొగాకు, పత్తి, చెరుకు ఉత్పత్తులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు విస్తారంగా పండుతున్నాయి. రైతాంగం శ్రద్ధతో పంటలు పండిస్తుంది. వీటి ఆధారంగా ప్రాసెసింగ్ చేసినట్లయితే సంపద సృష్టించేందుకు అవకాశం కలుగుతుంది. వాల్యూ యాడెడ్ పద్ధతి ద్వారా భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి రైతులను కూడా భాగస్వాములను చేసినట్లయితే రైతుల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది. తద్వారా అడుగడుగునా జరుగుతున్న మార్కెట్ మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు. రైతుల ఆదాయం పెరిగితేనే సంపద సృష్టికి అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు వరి ధాన్యాన్ని చూసుకుంటే కేజీ వడ్లు 16 నుంచి 18 రూపాయలు మాత్రమే మార్కెట్లో ధర పలుకుతుంది. బియ్యం విషయానికి వచ్చినప్పుడు 50 రూపాయలకు పైమాటే. ఈ మధ్యలో 34 రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళుతుందో ప్రభుత్వాలకు తెలియనిది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రత్యేకమైన పాలసీని కూడా ప్రకటించడం అభినందనీయం. ఈ ప్రాసెసింగ్ విషయంలో సాంకేతికత లభ్యత చాలా తక్కువ ఉందని పారిశ్రామికవేత్తలు చెబుతున్న విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో సమగ్రంగా అధ్యయనం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తోడ్పడే ఆహార శుద్ధి పరిశ్రమను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.